మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ 2026వ సంవత్సరంలో ఈ 4 రాశుల వారికి కోట్ల ఖజానా దొరకబోతుంది. మహారాజ యోగం కోట్లకు పడగలెత్తడం ఖాయం. ఈ 2026వ సంవత్సరంలో 12 రాశుల్లో నుండి ఒక్క 4 రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది. ఇది సాధారణ అదృష్టం కాదు, ఏకంగా కోట్ల ఖజానానే వారికి దొరకబోయేది. మహారాజయోగం పట్టి వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. పట్టిందల్లా బంగారమే, నక్కతొక్క తొక్కినట్లుగా వారి దశ అనేది తిరగబోతుంది. గ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత అన్నీ కలిసి వచ్చి ఈ 4 రాశుల వారు కోట్లకు పడగలెత్తడం పక్కా అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ 2026వ సంవత్సరం సాధారణమైనది కాదు. ఎందుకంటే ప్రధాన గ్రహాలైన గురుడు, శని భగవానుడు అత్యంత శుభప్రదమైన స్థానాల్లోకి ప్రవేశిస్తున్నారు. దీనివల్ల గజలక్ష్మి రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం వంటి శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాల ప్రభావం దాదాపు అన్ని రాశుల వారిపైన ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి మాత్రం ఊహించని విధంగా కలిసి రాబోతుంది. ఈ రాశుల వారు గతంలో పడిన కష్టాలన్నీ మంచులా కరిగిపోయి సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో తులుతూగబోతున్నారు. వారి పాలిట ఈ 2026వ సంవత్సరం ఒక వరంలాగా మారనుంది. మరి ఇంతకీ ఈ 2026వ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్న ఆ 4 రాశులు ఏమిటి? ఈ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోద్దండి. ఈ 4 రాశుల వారికి 2026వ సంవత్సరం ఒక సువర్ణ యుగంలో ఉండబోతుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం పొందుతారు. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. ఈ 2026వ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఈ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం మొత్తం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వస్తాయి. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వే, ఓ అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు వృషభ రాశికి చెందుతారు. 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి ఒక అపురూపమైన అద్భుతమైన సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో గ్రహాల రాజు గురువు భగవానుడు, ఐశ్వర్య ప్రదాత అయిన శుక్ర భగవానుడు ఇద్దరు కలిసి ఒక రాశిపైన తమ కరుణా కటాక్షాలను కురిపించబోతున్నారు. దీనితో వీరి జీవితం ఒక రాజ్య మార్గంలో పడబోతుంది. గతః ఇకపై వీరికి అంతా విజయమే. ఏ పని ప్రారంభించినా అది ఎంత కష్టమైనదైనా సరే అందులో విజయం సాధించి తీరుతారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరు ఊహించనే శిఖరాలను అధిరోహిస్తారు. సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్న అప్పులన్నీ కూడా మంచులా కరిగిపోతాయి. బకాయిలు వసూలవుతూ ఉంటాయి. ధన ప్రవాహం గంగా ప్రవాహంలాగా నిరంతరం కొనసాగుతుంది. ఇకపై డబ్బుకు లోటు అనేది మాటే వారి జీవితంలో వినిపించదు. మీరు చిన్న మొత్తంలో పెట్టిన పెట్టుబడి కూడా, అది భూమి అయినా, బంగారం అయినా, షేర్ మార్కెట్ అయినా సరే, అది కల్పవృక్షంలా మారి మీకు రెట్టింపు లాభాలను అందిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, భూములు అమ్ముకోవాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ యుగం. ఎప్పటి నుంచో సొంత ఇల్లు కట్టాలన్న వారి కళ ఈ సంవత్సరంలో సాకారమవుతుంది. కేవలం ఇల్లే కాదు, కొత్త వాహనాలు, విలువైన వస్తువులు, బంగారం, ఆభరణాలు అన్నీ మీ సొంతమవుతాయి. ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం ఖాయం. అది పిల్లల చదువు కావచ్చు, వివాహం కావచ్చు, లేదా గృహప్రవేశం కావచ్చు. ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ ఏడాది తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన కాలం. మీ పనితీరు, మీ అంకిత భావంపై అధికారులు దృష్టిని ఆకర్షిస్తారు. వారు మిమ్మల్ని ప్రశంసించడమే కాకుండా మీకు ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్ కూడా అందిస్తారు. జీతం గణనీయంగా పెరుగుతుంది. మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మీ సహోద్యోగులు మీ మద్దతుగా నిలుస్తారు. కార్యాలయంలో మీ మాటకు తిరుగుండదు. వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. కొత్త శాఖలను ప్రారంభించడం, వ్యాపారాన్ని ఇతర నగరాలకు లేదా దేశాలకు విస్తరించడం వంటివి చేస్తారు. దీని ద్వారా మీరు కోట్లల్లో లాభాలను ఆర్జించి సమాజంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందుతారు. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీ మాట ఒక శాసనంలాగా పనిచేస్తుంది. మీ సలహా కోసం పెద్ద వారు కూడా ఎదురు చూస్తారు. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న వారికి, కోర్టు కేసుల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం విజయం తథ్యం. తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. మీరు నిర్దోషులుగా బయటపడతారు. ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.
మానసికంగా, శారీరకంగా మీరు చాలా దృఢంగా, ఉత్సాహంగా ఉంటారు. అయితే ఇంతటి మహారాజయోగం పట్టినప్పటికీ కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా ఈ యోగాన్ని మరింత శక్తివంతం చేసుకోవచ్చు. దాని ఫలితాలను రెట్టింపు చేసుకోవచ్చు. వృషభ రాశివారు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని తామర పూలతో లేదా ఎర్రని మందార పూలతో అర్చించాలి. ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సదా మీపై ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, అందులోనూ ముత్తైదులకు పాలు, పెరుగు, పంచదార, బియ్యము, తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయటం శుక్రుడికి అత్యంత ప్రీతికరం. ఇలా చేయటం వల్ల మీ సంపద స్థిరంగా ఉంటుంది. తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శం శుక్రాయ నమః అనే శుక్రబీజ మంత్రాన్ని 108 సార్లు జపించడం అలవాటు చేసుకోవాలి. ఇలా ఈ మంత్రంలో మీలోని ఆకర్షణ శక్తిని పెంచుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి దూరం చేస్తుంది. మీకు రావాల్సిన డబ్బును రప్పిస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే 2026వ సంవత్సరంలో వృషభ రాశి వారిని అదృష్టం వరించటమే కాదు, వారి పాదాల చెంత దాసోహం ఉంటుంది. మీరు కన్న కలలన్నీ నిజమై మీ జీవితం ఆనందమయం, ఐశ్వర్యమయం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ 2026వ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న రాశులలో 2వ రాశి మిథున రాశి. ఈ రాశిలోనికి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వాసు నక్షత్రం 1, 2, 3 పాదాలు వస్తాయి. ఈ 2026వ సంవత్సరం మిథున రాశి వారి జాతకులకు ఒక నూతన అధ్యాయాన్ని లెక్కించబోతుంది. ఈ ఏడాది గ్రహాల గమనం మీకు అత్యంత అనుకూలంగా ఉండడంతో మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. మీ రాశి అధిపతి బుధుడు కారకుడై బుధ భగవానుడు అలాగే దైవగురువు బృహస్పతి ఇద్దరు కలిసి మీకు అండగా నిలవబోతున్నారు. వారి దివ్యమైన అనుగ్రహం వల్ల మీరు ఏది పట్టినా అది బంగారంగానే అవుతుంది. గడిచిన కాలంలో మీరు పడిన శ్రమ, ఎదుర్కొంటున్న అవమానాలు, అనుభవించిన నష్టాలు అన్నీ గాలికి కొట్టుకుపోతున్నాయి. మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగు ప్రసరించబోతుంది. విజయం మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇది మీకు ఒక సువర్ణ యుగం అని చెప్పవచ్చు. ధన ప్రవాహం అనూహ్యంగా పెరుగుతుంది. ఎక్కడి నుంచైనా డబ్బు వచ్చి మీ చేతిలో పడుతుంది. చాలా కాలంగా రావాల్సినటువంటి బకాయిలు, ఆగిపోయిన డబ్బులు, కోర్టు కేసుల్లో ఇరుక్కున్న ఆస్తులు అన్నీ తిరిగి దక్కుతాయి. మీరు గతంలో పెట్టిన చిన్న చిన్న పెట్టుబడులు కూడా ఇప్పుడు మహావృక్షం వల్లే మీకు కోట్లల్లో ఫలాలను అందిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే ఆలోచనలో ఉన్నవారికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నందున మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయం తథ్యం. ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా, విద్య, ఐటీ రంగాలలో ఉన్నవారికి ఇది అద్భుతమైన కాలం. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీరు కోరుకున్నటువంటి కంపెనీలో మీరు ఆశించిన పదవిలో చేరుతారు. ప్రమోషన్లు, జీతాలు పెంపుదల మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మీ తెలివితేటలు, మీ వాక్చాతుర్యం, మీ సమయస్ఫూర్తి మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. మీరు మీ మాటలతో ఎవరినైనా ఒప్పించగలరు, మెప్పించగలరు. దీనిలో మీరు అనుకున్నది పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. సమాజంలో మీ గౌరవం, కీర్తి, ప్రతిష్టలు ఇడుమడిస్తాయి. మీ పేరు ప్రఖ్యాతులు నలు దిశలను వ్యాపిస్తాయి. రియల్ ఎస్టేట్, ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అలా వేయటం ద్వారా మీకు మంచి లాభాలు చూడగలుగుతారు. కేతుగ్రహ అనుగ్రహం వల్ల 19 మే 2025 తర్వాత భూ సంబంధిత క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబంలో సంతోషకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు మీ మాట వింటారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం పూర్తి ఉపశమనం లభిస్తుంది. శని భగవానుడి అనుకూలత వల్ల ఇది సాధ్యమవుతుంది. వారసత్వ సంపద లేదా తండ్రి తరపు ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం కూడా బలంగా ఉంది. ముఖ్యంగా ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యకాలంలో భూములు, ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన సమయం. అయితే ఇంతటి అదృష్టం మిమ్మల్ని వరించినప్పటికీ కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మీరు బుధగ్రహాలు పూర్తి అనుగ్రహాన్ని పొంది ఈ రాజయోగాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు. మిథున రాశివారు ప్రతి బుధవారం ఉదయం గోమాతకు పచ్చడి గడ్డిని లేదా పాలకూరను తినిపించడం చాలా శ్రేయస్కరం. ఇది బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకునే సులభమైన మార్గం. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసిమాలతో అర్చన చేయించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. అలాగే విద్యకు అధిపతి అయిన బుధుడు
అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా వారి చదువులకు అవసరమైన ఇతర వస్తువులను దానం చేయటం వల్ల మీ పిల్లలు విద్యల్లో రాణిస్తారు. మీ జ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది. ఈ పరిహారాలను శ్రద్ధతో, భక్తితో ఆచరించడం ద్వారా 2026వ సంవత్సరం మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మీరు కోరుకున్నవన్నీ సాధించి ఒక విజయవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక మూడవ అదృష్టం రాశి కన్యా రాశి. ఈ రాశిలోనికి ఉత్తర పాల్గొని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1వ పాదం, 2వ పాదం వస్తాయి. 2026వ సంవత్సరం కన్యా రాశి జాతకులకు ఒక వరం లాంటిది. మీ రాశికి అధిపతి గ్రహాల యువరాజు అయిన బుధ భగవానుడు, అలాగే జ్ఞాన ప్రదాత అయిన దైవ గురువు బృహస్పతి ఇద్దరు మీకు అండగా నిలవబోతున్నారు. దీనితో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన నష్టాలు అన్నీ మట్టు మాయమైపోతాయి. ముఖ్యంగా మీ ప్రణాళికాబద్ధమైన ఆలోచన విధానం, మీ అపారమైన తెలివితేటలు ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత, ఒక క్రమశిక్షణ ఉంటాయి. దీనివల్ల అపజయం అనే మాటే మీ దరి చేరదు. మీరు వేసే ప్రతి అడుగు విజయాన్ని సోపానమవుతుంది. ఆర్థికంగా మీరు అత్యంత బలమైన స్థితికి చేరుకుంటారు. ఆదాయం విపరీతంగా పెరిగి చేతిలో డబ్బు బాగా నిలుస్తుంది. గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోయి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. మే 18వ తేదీ తర్వాత ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. భారీగా పొదుపులు చేయటంలో సఫలీకృతమవుతూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ కొత్త ఆలోచనలతో, వినూతనమైన వ్యూహాలతో ముందుకు దూసుకువెళ్తారు. మరి వ్యాపారం ఊహించని రీతిలో విస్తరించి వారికి భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా వ్యవసాయదారులు, చేనేత వృత్తి వారు అధిక ఆదాయం పొందుతారు. ఉద్యోగస్తులకు ఇది ఒక పండగ లాంటి సంవత్సరం. వారి పనికి తగిన గుర్తింపు లభించి పై అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహాలు అందుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఈ సంవత్సరంలో తప్పకుండా వస్తుంది. శత్రువులు కూడా వారి తప్పు తెలుసుకొని మీకు మిత్రులుగా మారి మీ విజయానికి సహకరిస్తారు. కోర్టు కేసులు, దీర్ఘకాలికంగా నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. మీరు విజేతలుగా నిలుస్తారు. ఈ సంవత్సరం కొత్త భూములు, అందమైన అలంకరణతో కూడిన ఇల్లు లేదా విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది. ముఖ్యంగా మే నెలలో స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మానసికంగా చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ఉన్న చిన్న మనస్పర్ధలు, గొడవలన్నీ సమసిపోయి సంతోషకరమైన, సామరస్యమైన వాతావరణం నెలకొంటుంది. మీ మృదువైన మాట తీరుతో, మీ నిష్కల్మషమైన మనసుతో, మీ ఆదర్శవంతమైన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త, శ్రద్ధ వహించడం అవసరం. రాహువు, కేతువు సంచారం వల్ల అప్పుడప్పుడు చిన్న అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా మోకాల నొప్పులు, జ్వరము, తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే వైద్యున్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంతటి రాజయోగం ఉన్నప్పటికీ కన్యా రాశి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే యోగం మరింత శక్తివంతంగా మారి ఫలితాలు రెట్టింపు అవుతూ ఉంటాయి. బుధగ్రహానికి అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి ప్రతి బుధవారం శ్రీ విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి కానీ లేదా ఇంట్లో కానీ స్వామివారికి ఇష్టమైన గరికతో పూజ చేయటం వల్ల మీ కార్యాలయంలో ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆకుపచ్చని వస్తువులను, ముఖ్యంగా పెసులను దానం చేయటం లేదా వాటిని నానబెట్టి పక్షులకు వేయటం లేదా ఆవులకి తినిపించడం వల్ల బుధగ్రహ శాంతించి మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీ జాతకంలో బుధుడి స్థానం మీ బంధువులను కూడా సూచిస్తుంది. కాబట్టి మీ అక్క చెల్లెలతో, మేనత్తలతో, కూతుళ్లతో ఎల్లప్పుడూ కూడా సత్సంబంధాలను కలిగి ఉండడం చాలా ముఖ్యం. వారిని గౌరవించడం, వారికి సహాయం చేయటం వల్ల బుధుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ పరిహారాలను శ్రద్ధగా, భక్తితో పాటించడం ద్వారా మీరు 2026వ సంవత్సరంలో సంపూర్ణ విజయాన్ని, సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేశం లేదు. మీ జీవితం ఆనంద సాగరంలో తేలియాడుతుంది. ఇక చివరిగా 4వ మహా అదృష్ట రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలోనికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వస్తాయి. ఈ 2026వ సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకు అదృష్టాన్ని సరికొత్తగా పరిచయం చేయబోతుంది. ఈ ఏడాది మీ రాశి అధిపతి అయిన కుజగ్రహం యొక్క అపారమైన శక్తి, న్యాయదేవుడైన శని భగవానుడి అనుకూలత, దైవగురు అయిన బృహస్పతి యొక్క శుభదృష్టి తోడుండటంతో మీ అదృష్టం ఉచ్చస్థితిలోకి చేరనుంది. ఇప్పటి వరకు మీరు పడిన శ్రమ, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ పోయి
మీ జీవితం ఒక విజయపరంగా సాగబోతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. లాటరీలు, షేర్ మార్కెట్, వారసత్వ ఆస్తులు లేదా మీరు ఏమాత్రం ఊహించని ఇతర మార్గాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు. మీ చేతిలో పడుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని ఒక్కసారిగా మారుస్తుంది. సంవత్సరాలుగా ముందుకు కదలని పనులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ చకచకా పూర్తవుతూ ఉంటాయి. మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతూ ఉంటాయి. ఈ వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పంట పండనుంది. ముఖ్యంగా భూ సంబంధిత వ్యాపారాలు, నిర్మాణ రంగంలో అనగా రియల్ ఎస్టేట్, వ్యవసాయదారులు, యంత్రాలతో పనిచేసే వారికి ఇది ఒక సువర్ణ యుగమని చెప్పవచ్చు. మీ ధైర్య సాహసాలు రెట్టింపు అవుతూ ఉంటాయి. ఎంతటి కష్టమైన పనైనా, ఎంతటి జటిలమైన సమస్య అయినా సరే మీ బుద్ధి బలంతో, మీ కార్యదీక్షతో సులువుగా పూర్తి చేస్తారు. శత్రువులపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తారు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేస్తారు. ఉద్యోగ రంగంలో మీ మాటలకు తిరగనిదే ఉండదు. మీ నాయకత్వ లక్షణాలు, మీ నిర్ణయాధికారం మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాయి. ప్రమోషన్లు, జీతాలు పెంపుదల, కోరుకున్న ప్రదేశానికి బదిలీలు అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం విజయం తథ్యం. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు ఈ సంవత్సరం ఆ ఊబి నుంచి పూర్తిగా బయటపడతారు. రుణ విముక్తులవుతూ ఉంటారు. కుటుంబంలో మీ మాటకు, మీ సలహాలకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను అందరూ గౌరవించి పాటిస్తారు. సమాజంలో మీ పరపతి, మీ గౌరవం ఇనుమడుస్తాయి. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. అయితే ఈ రాశివారు సహజంగానే కొంచెం కోపిష్టి, ఆవేశపరులు. మీ అదృష్టమైన యోగ సమయంలో వారు తమ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అనవసరమైన వాదనలకు దిగటం వంటివి చేయకూడదు. అలా చేస్తే చేతికి వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకున్న వారవుతారు. వృశ్చిక రాశివారు ఈ అద్భుతమైన యోగాన్ని మరింతగా పెంచుకొని దాని పూర్తి ఫలాలను అందుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం చాలా అవసరం. వృశ్చిక రాశివారు ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో పూజ చేసి హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల కుజగ్రహ దోషాలు తొలగిపోయి మీకు ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పేదలకు, అవసరమైన వారికి కందిపప్పు, బెల్లం, ఎర్రని వస్త్రాలు, దానిమ్మ పండ్లు వంటివి దానం చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేయడం వల్ల అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసే శక్తి మీకు లభిస్తుంది. ఊహించిన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ పరిహారాలు శ్రద్ధగా, భక్తితో పాటించడం ద్వారా 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశివారు గ్రహాలు పూర్తి అనుగ్రహాన్ని పొంది అపారమైన సంపదను, సంపూర్ణ విజయాన్ని సాధించి ఒక రాజుల జీవితాన్ని గడుపుతారు అనడంలో ఎటువంటి సందేశం లేదు. కాబట్టి వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశుల వారందరూ కూడా సిద్ధంగా ఉండండి. 2026వ సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురాబోతుంది. గ్రహాల అనుకూలతో మీరు ఊహించని విజయాలను, అపారమైన సంపదలను అందుకోబోతున్నారు. మీ జీవితంలోని కష్టాలు, కన్నీళ్లు, నష్టంతో నిండిన అధ్యాయం ఇక ముగిసింది. ఇకపై ప్రారంభం కాబోయేది అదృష్టము, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యంతో కూడిన ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం. మీ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి మీ వంతు ప్రయత్నాన్ని, మంచితనాన్ని దానికి జోడించండి. సూచించిన పరిహారాలను శ్రద్ధగా పాటించండి. అద్భుతాలను మీ సొంతం చేసుకోండి. మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే మీకు అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.